Once again, welcome to this channel. Today we will see about this question. For this question, we will see the solution. Okay. మనకి మొత్తం హైట్ వచ్చేసి 15 + 16 + 16 32. సో 32 అంటే మొత్తం 86 mm ఇచ్చారు హైట్. సో హైట్ వచ్చే ఇక్కడ బ్రెత్ వచ్చేసి 38 mm ఇచ్చారు. లెంత్ వచ్చేసి 82. హైట్ వచ్చేసి 44. సో ఇక్కడ ఇచ్చారు. సో 44 mm. మొత్తం ఇది వచ్చేసి మనకి హెక్సగాన్ షేప్లో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ వచ్చేసి మనకి అంతా ఒక రెక్టాంగులర్ షీట్ లాగా కనిపిస్తుంది. అలాగే ఒక సిలిండర్ పైన వచ్చేసి సిలిండర్ షేప్లో కనిపిస్తుంది. సో టాప్ వ్యూ వచ్చేసి కూడా అంతే, ఒక రెక్టాంగిల్ షీట్ లాగా కనిపించి పైన ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో మనం డ్రా చేసే ముందు ఫస్ట్ XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రిఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాడు, అంటే ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. సో సైడ్ వ్యూ వచ్చేసి మనకి రైట్ సైడ్ వ్యూలో ఉంటుంది అబ్జర్వర్కి. సో షీట్లో మీద డ్రా చేసేటప్పుడు ఆ రైట్ సైడ్ వ్యూ అనేది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో మనం ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్. సో ఎంత ఇచ్చారు మొత్తం 50 mm ఇచ్చాడు. ఒక్క నిమిషం. మన ఫ్రంట్ వీల్ వచ్చేసి 50 mm ఇచ్చాడు. అండ్ మొత్తం హైట్ వచ్చేసి 44 ఇచ్చారు, అంటే ఈ స్లాంట్ 32, అంటే ఇక్కడ నుంచి 22 ఇచ్చింటే ఇక్కడ నుంచి కూడా 22 ఇచ్చింటాడు. సో మొత్తం హైట్ ఎంత 44. సో ఇక్కడ 44 కింద ఒక లైన్ డ్రా చేయండి. దీని సేమ్ ఇప్పుడు ఈ ఒక కంపాస్ తీసుకోండి, ఇక్కడ నుంచి సగం మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది లెంత్ తీసుకొని ఇక్కడికి ఒక ఆర్క్, ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఇక్కడికి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీసి ఇట్లా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీస్తే ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఒక ఆర్క్, అలాగే ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫ్రంట్ వీల్ అయిపోయింది. సో ఇప్పుడు హైట్ వచ్చేసి 20 mm ఇచ్చాడు. సో అంటే మనకి ఇక్కడ నుంచి 90 mm, అంటే మనకి అలాగే 90 mm ఇచ్చినా కానీ ఈ సిలిండర్ అనేది మనకి ఫ్రంట్ వ్యూలో ఈ రెండు మొత్తం ఒకటే లైన్ మీద ఉంటాయి కాబట్టి, ఒకటే లైన్ కనిపిస్తాయి కాబట్టి మనం అలాగే డ్రా చేద్దాం. అంటే ఒక లైన్ మీద హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 20 mm ఇచ్చాడు. సో డయామీటర్ వచ్చేసి 24. ఈ కరెక్ట్ సెంటర్ 25 mm దగ్గర సెంటర్ ఉంది. సో ఇది వచ్చేసి మన 25 mm సెంటర్. అలాగే ఇక్కడ వచ్చేసి 25 mm సెంటర్లో ఉంది కాబట్టి అంతే. ఇక్కడ డయామీటర్స్ వచ్చి 24, అంటే ఇక్కడ నుంచి 12 mm, అలాగే ఇక్కడ నుంచి 12 mm డ్రా చేస్తే మనం పాయింట్ పెట్టిన తర్వాత హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 20 mm డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి 20 mm, 24 mm డయామీటర్ ఇచ్చాడు 20 mm. సో డయామీటర్ మనకి ఇక్కడ కర్వ్ షేప్ కనిపించినా కానీ మన ఫ్రంట్ వ్యూలో ఈ కర్వ్ అనేది ఒక సింగిల్ లైన్ లా కనిపిస్తుంది. సో ఇలా లైన్ లా కనిపించింది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. దీని ఒక టాప్ వ్యూ మనం డ్రా చేసే ముందు దీని ఒక లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. లైన్ సెక్షన్ చేసుకున్న తర్వాత ఇది మనం వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేసే ముందు ఎంత ఇచ్చారు మొత్తం ఇక్కడ 50 mm ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఈ ఎండ్కి 50 mm ఉంటుంది. సో ఈ ఎండ్ మొత్తం 50, బ్రెత్ ఎంత ఇచ్చారు మొత్తం 38 mm ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 38 mm, 50 mm అండ్ 38. సో ఇక్కడ ఈ టాప్ వ్యూ వచ్చేసి
ఈ ఫేస్ కొంచెం కింది వైపు ఉన్నా కానీ మనకి ఆ వ్యూ అనేది మొత్తం ఈ ప్లేట్ అనేది ఒకటే స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది, ఒకటే స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇవి కూడా మనకి అలాగే స్ట్రైట్ లైన్ లాగా గీద్దాం. సో ఈ టాప్ వ్యూ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు సర్కిల్ వచ్చేసి ఎంత ఇచ్చాడు హైట్, ఇందులో మనకి టాప్ వ్యూలో హైట్ కనపడదు. సో ఊరికే లెంత్ బ్రెత్ ఒకటే కనిపిస్తుంది, హైట్ కనపడదు. సో బ్రెత్ ఎంత ఇచ్చారు, 24 డయామీటర్, మనకి డయామీటర్ అంతా ఇచ్చారు 24 mm. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్ లైన్ మనకి ఎక్స్టెండ్ చేసుకునే పార్ట్ అయితే ఇది వచ్చేసి మన ఈ సెంటర్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం. సెంటర్ వచ్చేసి మనకి ఈ పాయింట్ అనుకుందాం. ఆ పాయింట్ నుంచి 12 mm కంపాస్ తీసుకొని షార్ప్ నీడిల్ అనేది ఇక్కడ పెట్టేసి ఎక్స్టెండ్ చేస్తే మనకి సర్కిల్ ఇలా కంప్లీట్ సర్కిల్గా వస్తుంది. ఇలా కంప్లీట్ సర్కిల్గా వస్తుంది. ఏమంటే ఇంత మన డిసడ్వాంటేజ్ ఏంటంటే హైట్ కూడా కనపడదు టాప్ వ్యూలో. సో ఇలా మనకి టాప్లో ఈ మాత్రంగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన టాప్ వ్యూ, ఇది టాప్ వ్యూ. దీని సైడ్ వ్యూ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ వ్యూ డ్రా చేసే ముందు ఈ లైన్స్ అన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇక్కడ హైట్ వచ్చి ఇక్కడ సైడ్ వ్యూలో మనకి ఇది వచ్చి బ్రెత్ వచ్చేసి ఆ సైడ్ నుంచి చూస్తే మనకి అది లెంత్ అవుతుంది. ఇది బ్రెత్ అండ్ హైట్ వచ్చేసి 44 mm. సో మనకి లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 38 mm ఇచ్చాడు. సో 38 mm ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చారు, మొత్తం 44. సో మనకి ఇక్కడ ఈ షార్ప్ ఎడ్జ్ అనేది ఇక్కడ 2 బ్యాకేజీలు ఉన్నాయి, కానీ ఆ వ్యూలో చూస్తే మనకి ఈ ప్లేన్ రెండు ఒకటే ప్లేన్ లా కనిపిస్తాయి. కాబట్టి స్ట్రైట్ లైన్గా డ్రా చేద్దాం. హైట్ మొత్తం 44 ఇలా కనిపిస్తుంది, అంత ఒకటి షేప్ లాగా. అలాగే ఇక్కడ ఈ లైన్ అనేది అట్లా అలాగే ఉంటుంది, ఎందుకంటే అది 2 జాయింట్ లైన్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనకి అలా. సో ఇప్పుడు వచ్చి దీంట్లో కూడా అంతే, హైట్ కనిపిస్తుంది కానీ బ్రెత్ కనిపిస్తుంది, కానీ డయామీటర్ మాత్రం కనపడదు. సో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 38లో ఇక్కడ వాడు ఇక్కడ ఇచ్చాడు 19 mm లోపల నుంచి ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 19 mm అంటే ఇది 19 mm నుంచి 20 mm హైట్, 24 mm డయామీటర్. సో 20 mm హైట్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూ అవుతుంది. ఇది వచ్చేసి సొల్యూషన్ చూద్దాం రండి. చూడదు ఆల్మోస్ట్ అలానే వచ్చింది మనకి. ఏంటంటే మనం ఇక్కడ ఇవి ఇవ్వాలి, అవి డైమెన్షన్స్ ఇస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే.